క్షోభ చేస్తూ అనేక విధాలుగా అడ్డుకోవడం జరుగుతుంది. ఓకే ఓకే సార్, ప్లీజ్ మిగతా వాళ్ళకు కూడా ఇద్దాం మనం. శివపార్వతి గారు, నిన్న తెనాలిలో పవన్ కళ్యాణ్ ఉగ్రరూపం చూపించారని చెప్పాలి. ముఖ్యంగా మీ ప్రభుత్వంలో మీ అధికారుల సమక్షంలో మీ ప్రభుత్వంలో కరెంటు పోతే దానికి కారణం మేమా, గొడ్డలపోటుకి కారణం ఎవరు అనేది తేల్చలేనటువంటి ప్రభుత్వం మాదా, కోడికత్తికి సంబంధించిన విషయంలో కూడా ఆయన కొన్ని ప్రశ్నలు సంధించారు. ప్రతిసారి నాన్న పులి కథ విన్నట్టుంది, ఇది ప్రతిసారి పారవు మీ పాచికలు అంటూ కూడా ప్రజలు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు అంటూ కూడా ఉన్నారు. కానీ నిన్న తెనాలిలో పవన్ కళ్యాణ్ మీద కూడా దాడి జరిగింది. సో దీన్ని ఎలా చూస్తున్నారు, ఈ దాడిని ఎలా చూస్తున్నారు, ఆయన వ్యాఖ్యలను ఎలా చూస్తున్నారు, ఇప్పుడు అధికార పార్టీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎలా చూస్తున్నారు? ముందుగా మీకు సునీల్ గారు, మీకు ప్యానల్ లో ఉన్న వేడన్నకి, టీడీపీ సోదరు రవికిరణ్ గారికి, 99 వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. పవన్ కళ్యాణ్ గారు నేను ఏమైతే మాట్లాడారో అది 100కు 100% నిజాలండి. ఇప్పుడు కళ్యాణ్ గారు సభలకు వెళ్తున్నారంటే ఎన్నిసార్లు కిరాయి మూకలు ఒకసారి దారిలో అడ్డగించి వాళ్ళని ఆపాలని చూశారు. కాకినాడ ఆ ప్రాంతంలో సభలు పెడితే ఒక కిరాయి మూకలు వచ్చి మధ్యలోకి అల్లర్లు సృష్టించాలని ట్రై చేశారు. మా జన సైనికులు పట్టుకొని నిలువరించి వాళ్ళని మధ్యలో దారి మధ్యలో కూడా ఆయన మీద దాడి చేయాలని ప్రయత్నం చేశారు. అప్పుడు మా వాళ్ళు అలర్ట్ అయిపోయి అక్కడ చేశారు. ఏ రోజు ఈ ఎన్నికల స్టంట్ లాగా లేకపోతే నా మీద దాడి చేస్తున్నారు, ఇట్లాగా జగన్మోహన్ రెడ్డి గారు చేపిస్తున్నారు, లేకపోతే దాన్ని ఒక డ్రామా లాగా మేమేం క్రియేట్ చేసుకోవాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిందంటే ఎవరు దాడి చేస్తారండి? ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నాడు, ఆయన Z+ కేటగిరీ ఉంటుంది, అసలు పోలీస్ ప్రొటెక్షన్ ఉంది. దట్టు ఏంటంటే ఆ వీడియో చూసాం క్లియర్ గా. ఆ వీడియోలో దండేసేటప్పుడు మామూలుగానే ఉన్నారు, దండ తీసిన తర్వాత ఆయన ఇలా చేయి పట్టుకున్నారు, ఏదో టవల్ ఇచ్చారు, తుడుచుకున్నారు. మిగతా అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు మెలకుండా అసలు ఆ ఫోటోలకి పోజులు ఇవ్వండి అన్నట్టు ఊరుకున్నారు. ఇప్పుడు ఆయనకి ఏదన్నా అయితే సెక్యూరిటీ ఏం చేస్తుంది, వెంటనే అలర్ట్ అయిపోద్ది. అలర్ట్ అయిపోయి దబదబా కిందకి తీసుకెళ్లిపోవాలి. వాళ్ళు అలా కాదు, ఏదో ముందుగానే మాకు ఇది జరిగిద్ది అని తెలుసు, అది అంతా అయిపోయాక, ఆ సీన్ అంతా అయిపోయాక అప్పుడు తీసుకెళ్దాం లోపలికి అన్నట్టుగా ఎవరికాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. మంది కాదు ఇప్పుడు ఏదో అంటారు కెమెరా యాక్షన్ రోల్ కెమెరా యాక్షన్ అనగానే యాక్షన్ అప్పుడు లోపల తీసుకెళ్ళినట్టు. అప్పుడు దాకా వాడు మెరకని ఇప్పుడు మనకి ఇంకా యాక్షన్ చెప్పలేదు అన్నట్టు సైలెంట్ చూస్తా ఉన్నారు. ఆ తర్వాత ఆయన తుడుచుకొని కూడా అందరికి ఇట్ట దండం పెడుతున్నారు బాధగా. ఈ కెమెరా రాగానే అప్పుడు దాకా ఒకలా ఉన్నారు, కెమెరా రాగానే బాధగా ఇట్లు పెడుతున్నారు. ఆయన చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా. కోడికత్తి కూడా అప్పుడు కూడా మామూలు డ్రామా కాదు అసలు. ఆస్కార్ వాళ్ళకి వీళ్ళకి ఇస్తున్నారు, ఇవ్వాల్సింది జగన్మోహన్ రెడ్డి గారికి. కెమెరా ఉన్నప్పుడు ఆయన విశ్వరూపాన్ని ముఖ్యమంత్రి మీద దాడి జరిగింది. ఇప్పుడు దాన్ని నిజమని నమ్మాలి, ఖండించాలి, డిప్లొమాటిక్ గా. ఇప్పుడు మేము పొలిటీషియన్స్ దాడి జరిగింది, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం ఇది, ఈ దాడి జరగకూడదు, ఆయన మీద ఆయన దాడి చేయించుకున్నాక ఈ దాడి జరగకూడదు అని చెప్పి స్పందించాలంటున్నారు. దానిలో నిజం ఉంటే స్పందిస్తారండి ఖచ్చితంగా. ఇప్పుడు అన్యాయంగా కోడికత్తి జరిగినప్పుడు ఫస్ట్ స్పందించింది పవన్ కళ్యాణ్ గారే, ఏ నేతగా స్పందించాల. అర్జెంట్ గా వీళ్ళ నేరస్తులను పట్టుకోవాలి, ఎవరైతే దాడి చేశారో ఇది చాలా అప్రజాస్వామ్యం, ఇలాగా ప్రతిపక్ష నేతలు రోడ్ల మీదకి వచ్చినప్పుడు ఈ రకంగా దాడి జరగడం అనేది ఉపేక్షించకూడదు, వాళ్ళని శిక్షించాలని. తీరా పాపం ఆయన అంత ఆవేశంగా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత తెలిసిన నిజం ఏంటంటే ఆయన మీద ఆయన దాడి చేయించుకున్నాడని. ఇప్పుడు నానా పులి కథలో లాగా పులి అంటే పులి లేనప్పుడు పులి ఏంటంటే పులి వచ్చినా కూడా ఎవరు నమ్మరు అన్నాడు. ఇప్పుడు ఆయనకి నిజంగా ఆయనకు రాయి వేశారో వేయించుకున్నారో ఏదైతేనేమి, ఇక్కడైతే పడింది కదా, గాయం అయితే అయింది, ఆ గాయం తొందరగా నయమై మళ్ళీ రావాలని కోరుకుంటాం. ఇక్కడ ఏంటంటే వైసీపీ వాళ్ళ వాదన మేమెందుకు చేయించుకుంటామని ఖచ్చితంగా చేయించుకుంటారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు కూడా చేయించుకున్నారు. ఎలక్షన్ ముందు ఆవిడకి ఇట్లా గారింది అనమాట. ఆ ఫోటో ఈయన ఫోటో రెండు పెట్టి నిన్న సోషల్ మీడియా అంతా మా వాళ్ళు అందరూ న్యూట్రల్స్ ఆవిడ కూడా ఖండించారు ఈ విషయంలో, ఆవిడ కూడా ఖండించారు. ఇప్పుడు గ్రామాల్లో వాళ్ళతో మాట్లాడుతుంటే అండి, నేను మామూలుగా ఏ పార్టీతో సంబంధం లేని వ్యక్తులతో ఒక 6 ఇంటరాక్ట్ అయితే ఒక్కళ్ళు కూడా కనీసం ఇది నిజం అని నమ్మట్లేదండి, అందరు డ్రామా అనే అనుకుంటున్నారు. అర్థమైపోతుంది, ఒకసారి మోసం చేయగలరు ఎవరినైనా, ప్రతిసారి మోసం చేయలేరు కదా, అంత అజ్ఞానంగా ఎవరుండరు. ఆయన చేతిలో
పోలీస్ వ్యవస్థ పెట్టుకొని ఆయనకు దెబ్బ తగిలింది, మాకు ప్రతిపక్ష నేతలు కొట్టారు అని చెప్పి సింపతి క్రియేట్ చేసుకుంటున్నారంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల వర్షం కురిపించినప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు ఈయనను కొడాలి నాన్నగారు నువ్వేమన్నా పక్షివా చిలకవా నిన్ను రాయేసి కొట్టడానికి, ఇట్లా ఈ రకంగా రాళ్ళు లేదు దాడి లేదు కావాలని చెప్తున్నారు. అంటే ప్రతిపక్ష నేతల మీద దాడి జరిగితేనేమో కావాలని చెప్తున్నారు, వాళ్ళు ఏమన్నా పెద్ద అదే ఇదే అదే అంటారు. అదే వీళ్ళకి జరిగితే మా మీద ప్రజా ఆదరణ చూసి ఓరవలేక దాడంట. అంటే వీళ్ళు ఎలా అయినా మలుచుకుంటారు ఆ విషయం, రాయడం అనే విషయాన్ని దాడిని వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని మాట్లాడితే ఎట్లా 2 వర్షాలు. ఇప్పుడు వేణుగోపాల్ గారు అన్నారు స్పందించాలని, ఆ రోజు మీ నాయకులంతా అలా స్పందించారు ఎందుకు? మరి క్షమించకూడదు, ఇది ఎవరు చేసిన తప్పే. మరి ఆ రోజు ఏవి ఈ రోజు చెప్పిన పెద్ద మనిషి సూక్తులు ఆ రోజు ఏవి?